హాయ్ ఫ్రెండ్స్, నేను భగవద్గీత మళ్ళీ చెప్తున్నా మీకు. ఈరోజు నుంచి మొదలు పెడుతున్నా. భగవద్గీత జీవిత సత్యాలు మనకు నేర్పిస్తుంది, మంచిది. కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు మంచివి. అందుకే భగవద్గీత అంటే చాలా జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. మీరు ఇష్టం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి, చూడండి. లెంత్ వీడియోల్లోనే చెప్తున్నా నేను. లెంత్ వీడియోలు నావి చూడండి. మీరు షార్ట్ వీడియోస్ చూడండి, లెంత్ వీడియోస్ చూడండి అందరూ. దాంట్లో భగవద్గీత మనం ఎంతవరకు చెప్పుకున్నాము మొన్న? ఎంతవరకు? 4వ అధ్యాయం 33వ శ్లోకము. ఇప్పుడు నేను చెప్తా 30 వరకు. అది కూడా అయిపోవచ్చింది 4వ అధ్యాయం. 4 అధ్యాయాలు చెప్పుకున్నాం మనం. అన్ని అధ్యాయాలు చెప్పాను నేను. మీరు ఎందుకు ఇంట్రెస్ట్గా చూడడం లేదు? చూసి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారు కదా అందరూ. నాకు కూడా సబ్స్క్రైబ్స్ ఇంకా అన్నీ చేస్తారు కదా. మీరందరూ వినాలి, షేర్ చేయాలి. సరేనా? మంచి మాటలు, మళ్ళీ పాటలు కూడా పాడతాను నేను. మంచి పాటలు పాడతాను, అవి వినండి. మంచి చెప్తుంటాను, అవన్నీ వినండి. నేను బామ్మ కదా మీకు అందరికీ. వినండి అందరూ. ఇప్పుడు భగవద్గీత చెప్తా. ఎన్నోది? 32వ శ్లోకం, 4వ అధ్యాయం, 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం దాకా వచ్చాం మనం. ఇప్పుడు చెప్తా. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజ్ఞాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విముక్ష్యసే. భగవద్గీత ఇష్టపడిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మీకు ఇష్టమైతే చూడండి, మీకు ఇష్టం లేకపోయినా ఎవరైనా భగవద్గీత చదువుకుంటూ జ్ఞానము భగవంతుడి భక్తి మీద ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోని. ఆ హెల్ప్ అయినా చేయండి, సరేనా? లెంత్ వీడియోలు కూడా చూడండి క్లిక్ చేసి. ఈ షార్ట్ వీడియోలే కాకుండా అన్నీ పెడతా నేను. మీకు చాలా అందుబాటులో దగ్గరగా మీ అందరికి ఒక పెద్ద గైడ్ నేను, సరేనా? గైడ్ అంటే గైడ్ కాదు, ఒక అమ్మ లాంటి దాన్ని అందరికీ, మీకు అందరికీ. సరే, ఈ ప్రకారంగానే ఇప్పుడు చెప్పాను కదా శ్లోకం, నేను దానికి అర్థం చెప్తా, వినండి. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఆయన ఎంత ఓపికగా విన్నాడు. మీరు ఒక్కరూ కూడా వినలేరా భగవద్గీత? మీకోసమే కదా నేను చెప్తున్నాను. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధాలైన యజ్ఞాలు వేదాల్లో విస్తృతంగా వివరింపబడ్డాయి. వేదాలు 4 మీకు మొన్న చెప్పాను నేను. ఏమి వేదాలు? యజుర్వేద, సామవేద, అథర్వణ. సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఋజుర్వేదం, అది 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాల్లో ఆయన చెప్పాడనమాట, వివరింపబడ్డాయి. ఈ జ్ఞానాలన్నింటినీ త్రికరణ శుద్ధిగా, అంటే మనోవాక్యాలు, మనసులో వేరే వేరే ఆలోచనలు లేకుండా భగవంతుడి మీదే జ్ఞానంతో ఉండేదే త్రికరణ శుద్ధి. అలా మనోవాక్యాల చేత కూడా మనం ఎటు మనసు పోకుండా ఖచ్చితంగా ఉండి ఆచరిస్తూ భగవంతుడిని అవి సుసంపన్నంగా తెలుసుకుందాం అని ఇట్లు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఈ కర్మతత్వాన్ని తెలుసుకొని అనుష్ఠించటం వలన నువ్వు కూడా ప్రాపంచిక కర్మని వదిలి, బంధాలను వదిలి సర్వదా విముక్తుడు అవుతావు అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదంతా మాయ. ఏంది? ఈ జగత్తంతా మాయ, నిజంగానే మాయ. తెలుసుకున్నవాడికి ఏంది ఇట్లా చెప్తున్నావు అంటే, ఏం చెప్తున్నావు అంటే ఇది మాయ కదా, మన మాయలో ఇరుక్కో అంటే తాత్కాలికం. ఊరికే పైన నీళ్ళు ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతే సుడిగుండాలు ఉంటాయి, కూరుకోపోతాం కదా. అట్టా మన మానవ జన్మ, మానవ దేహాలు ఆ విధంగా ఉంటాయి మనకి. సరే, నేను రేపటి నుంచి కూడా చెప్తూనే ఉంటా, కంటిన్యూ చేస్తా. 18 అధ్యాయాలు ఎన్ని రోజులన్నా జరగని మీకు కొద్దిగా చెప్తూ ఉంటా, వినండి. అవి భగవద్గీత చదివే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. నేను చెప్పేవి మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ అవర్స్ పెంచండి నాకు. మీ సపోర్ట్తోనే కదా నేను పైకి వస్తాను. కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం ఆలోచించండి.
ఏమ్మా లెంత్ వీడియోలు చూడండి ఒకరోజుసేపు. సరే ఇప్పుడు పెడుతున్నా ఇది నేను మళ్ళీ ఇప్పటి నుంచి భగవద్గీత స్టార్ట్ చేస్తున్నా. భగవద్గీత మంచిది, నేను ఆపడం నాకైతే ఇష్టంలా. కానీ మీరు ఎవరు చూడడం లేదు, ఎందుకు అందరినీ డిసప్పాయింట్ చేయడం అని నేను అనుకున్నా. కానీ నాకు అట్లా నచ్చలా. నేను మధ్యలో మొగేయడం ఏంది, నా కోసం నేను కూడా చేసుకొని భగవంతుడిలో కలవాలి కదా ఎప్పటికైనా. ఇదంతా మాయ కదా అని నాకు అర్థమవుతున్నది. సరే మీరు కూడా వినండి. ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచ కాలమే మారిపోయింది. కాలం మారిపోతే కర్మ మనం ఏం చేయగలం? నేను ఏమి చేయలేను అంటే కాలం ఎట్ట మారుతున్నది, బయటికి బావంటే భయపడిపోతున్నారు. రాక్షసులు ఎక్కువైపోయారు మానవ రూపంలో. అంత భయంగా ఉన్నది. ఆడపిల్లలు సేఫ్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త చేసుకోండి. అంటే ఈ కాలం ఇది కలికాలము. కలి అంటేనే భయంకరమైన చెడు ఉద్దేశాలని, చెడు బుద్ధుల్ని ఒక్క క్షణంలో పెట్టేసి ఏందా అని అనిపించేస్తాడనమాట. కలి అంటేనే అది. కలి మహానుభావుడు అంటేనే మనిషి, మానవ మృగం. అవన్నీ మనం జాగ్రత్తగా ఉండి పిల్లల్ని రెప్పపాటు మన జీవితాలు, నీటి మీద బుడగ మన జీవితాలు ఎన్నో ఉన్నాయి జీవితానికి చెప్పాలంటే. కానీ మనకి డబ్బు అనే ఒక ఆశ, వ్యామోహము ఈ మానవ ఇప్పుడు ఈయన ఆ శ్రీకృష్ణుడు ఆ మహావిష్ణువు మోహిని వేషంలో ఎందుకు వచ్చాడు? అప్పుడు రాక్షసులను అంతం చేయడానికి. వాళ్ళకి ఎంత వ్యామోహం చూడు. స్త్రీ అంటేనే ఇప్పుడు అమ్మవారిని కూడా వీళ్ళు మదనుడు వీళ్ళు ఉన్నారు కదా రాక్షసులు. దీంట్లో ఉంది కదమ్మా, అయ్యగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ విరోధిని వాసిని విష్ణు విలాసిని జుష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శృతి, ఆమె శృతి చేస్తుంటే ఒళ్ళు దళదరిసిపోతున్నది నాకు. అమ్మవారిది సింబులు ఇంకా ఎవరెవరో ఉన్నారు. నేను అది నవరాత్రులు అప్పుడు అమ్మవారిది వేరే చెప్పుకుందాంలే మనం. ఇప్పుడు ఏంటంటే ఈ భగవద్గీత గురించి చెప్తున్నా, రేపు చెప్తాను, రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. మీరందరూ చూడండి. హాయ్ సబ్స్క్రైబర్స్. ఈ భగవద్గీతయే కాదు, ఎవరికి ఏది ఇష్టమో అది మీరు షేర్ చేస్తూ ఉండండి. ఇష్టమైన వాళ్ళకి నా వీడియోలు, లెంత్ వీడియోలు, షార్ట్ వీడియోలు, ఎవరికి ఏది ఇష్టమో దాని ప్రకారం పోతున్నాను. ఈ కలియుగం కదా, నేను కూడా అట్టే ఉంటే ఎట్లా, అందరూ ఇష్టపడేలాగా నేను కూడా బిహేవ్ చేయాల్సి వస్తున్నది. దాన్ని అర్థం చేసుకోండి. హాయ్ సబ్స్క్రైబర్స్, ఐ లవ్ యూ. మరొకసారి అందరికీ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నా. దాంతోనే మొదలుపెట్టా ఇప్పుడు భగవద్గీత. మళ్ళీ చూడండి. ఆగండి, మీరు కొంచెం ఆలస్యమైన నా వీడియో పూర్తిగా చూడండి. దాంట్లో మంచి మాటలు ఉంటాయి. మీకోసం ఎదురు చూస్తుంటా నేను. కామెంట్స్ చేయండి. ఇంకా నేను ఏ లెవెల్కి రావాలో మీరు ఒకసారి నాకు మీ అడ్వైజ్ కూడా ఇవ్వండి. సరేనా? సరే, ఇంకొక పాటతో మొదలు పెడతా నేను. అందరికీ ఇష్టమో కాదో కానీ ఒక పాట పాడతా, ఏదో ఒక పాట. కోకిలమ్మ సినిమాలోది ఏదో ఒకటి పెడదామా ఒకటి? సరే, నెక్స్ట్ వీడియోలో పెడతా. హాయ్ బాయ్.